ఎక్సెప్ట్ వైసీపీ. దాన్ని ఇప్పుడు మార్చగలిగారు వీళ్ళు, మళ్ళీ 3 తెచ్చుకోగలిగారు. 3లో 1 బీజేపీకి ఇచ్చారు, 2 తెలుగుదేశం తెచ్చుకొని జనసేన. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 3 26లో 3 వస్తాయి, 28లో 3 వస్తాయి. ఈ ట్రిప్ది 3 మొన్నటికి ఆ కోటాదనమాట. ఇది కొత్త కోట కాదు, ఇది రాజీనామా చేయించడం వల్ల. ఇప్పుడు ఆ 3 ఒకటే వస్తుంది. అంటే ఇప్పుడు కూడా మోపుదే వదులుకోవడం వల్ల వచ్చినాయి. వస్తారు వాళ్ళిద్దరునేమో పార్టీ మారి వాళ్ళే. అవును, ఇటు ఈయన అంటే కృష్ణయ్యకే వచ్చినట్టు ఒక రకంగా. వాళ్ళకి మా బాగా ఏదో అడావిడి చేసి ఉంటారు. ఇప్పుడు బేదమత్తారు వ్యాపారాలు నిజంగా తేలుస్తామని చెప్పుంటారు. ఇప్పుడు కార్యకర్తలు కాపాడుకోవడానికి ఆయన ఇడికి వచ్చేసేస్తాడు. ఇది మోపిదేవి లాంటి వాళ్ళది ఏంది అంటే ఏదో పొలిటికల్ దాన్ని ఏమంటారు డీల్ ఏదో ఉంటది. కానీ ఒకటి, నాగబాబు మంత్రి పదవి ఎప్పుడైతే అనౌన్స్ అయ్యిందో క్యాబినెట్లు ఇస్తారని, పిఠాపురంలో అలజడి అయితే మొదలైంది. అంటే అది పిఠాపురంలో రాజకీయాలు ఎప్పుడు చాప కింద నీరులాగే ఉంటాయంటారు. ఎందుకంటే అక్కడ వర్మేమి ఆయన కొన్ని బలహీనుడు ఏం కాదు, ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్, ఇండిపెండెంట్గా కూడా గెలిచే సత్తా ఉన్న వ్యక్తి. అసలు అతనికి ఒక ఎమ్మెల్సీ ఇస్తారా లేదంటే ఏమి ఇస్తారని ఎదురు చూస్తుంటే కనీసం ఒక నామినేటెడ్ పదవిలో కూడా అతని పేరు అనౌన్స్ చేయకుండా నాగబాబు పేరు అనౌన్స్ చేయడం అంటే ఖచ్చితంగా అలాంటి చోట ఇబ్బంది ఎదురవుద్ది. అది టీడీపీకే దెబ్బ, లేదంటే రేపు పొద్దున్న అక్కడ స్థానికంగా జనసేనకు కూడా దెబ్బ అవుదా? ఒకసారి మీరు మన పాత వీడియోలు చూడండి, మన డిబేట్లో నేను చెప్పాను. ఇక్కడ వర్మ ఆ ప్రాంతపు రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోవడం బెటరు. ఆయన రాజకీయ భవిష్యత్తు కూటమిగా ఉన్నంతసేపు ఆయన వల్ల కాదు, ఇక రాదు, సాధ్యం. బాబు గారు హామీ